నమస్తే, వెల్కమ్ టు విజయ్. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జగన్ సైతం పార్టీ వీడిన నేతల నియోజకవర్గాలపైన ఫోకస్ చేశారు. కొత్త ఇన్ఛార్జీలను ఎంపిక చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ పరంగా కీలక కార్యాచరణ అమలుకు జగన్ సమాయత్తమవుతున్నారు. పార్టీ వ్యవహారాలపైన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ చేశారు. ఇందుకు సంబంధించి కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు. పార్టీ వీడిన ముఖ్య నేతల నియోజకవర్గాలలో కొత్త ఇన్ఛార్జీలను నియమించేందుకు కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీని వీడడంతో ఏలూరు వైసీపీ క్యాడర్తో జగన్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. ఆళ్ల నాని స్థానంలో పార్టీ నుంచి కొత్త ఇన్ఛార్జీలను జగన్ ప్రకటించనున్నారు. అదేవిధంగా ఒంగోలు విషయంలో కూడా జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తానే స్వయంగా ఒంగోలు వెళ్లి పార్టీ క్యాడర్తో ప్రత్యేకంగా భేటీ అవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా వివిధ కేసుల్లో అరెస్టైన పార్టీ నేతల నియోజకవర్గాలలోనూ క్యాడర్తో జగన్ సమావేశాలకు సిద్ధమవుతున్నారు. జగన్ పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో పార్టీకి చెందిన రాజ్యసభ, లోక్సభ ఎంపీలతో జగన్ సమావేశమవుతున్నారు. మెడికల్ కాలేజీలో పీపీపీ విధానంలో నిర్మాణాన్ని జగన్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే నిరసనలో భాగంగా 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ను కలిశారు. ఇప్పుడు పార్టీ ఎంపీల భేటీలో పార్లమెంటు వేదికగా ప్రజలకు సేవ చేయాల్సిన రంగాలలో పీపీపీ విధానంకు వ్యతిరేకంగా గళం విప్పాలని నిర్దేశించారు. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ పైన ఎంపీలకు జగన్ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి ఢిల్లీ వేదికగా ఎంపీలకు కార్యాచరణ ఫిక్స్ చేసినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఎన్డీఏలో టీడీపీ, జనసేన భాగస్వామిగా ఉండడంతో ఇక ఢిల్లీలోనూ తమ వాయిస్ బలంగా వినిపించేలా జగన్ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.